రేవంత్ రెడ్డి ఖబర్దార్ డిమాండ్లు పరిష్కరించకపోతే మోతీలాల్ నాయక్ నిరుద్యోగ చేసిన నాయకుడు మోతీలాల్ నాయక్ ఆమరణ నిరాహార ఇచ్చింది ఖబర్దార్ తెలంగాణ ప్రభుత్వం. మోతీలాల్ నాయక్ 9 రోజులు ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిసినట్టుగా ఉంది. అసలు మనిషి ఉన్నాడా చచ్చిపోతుండా అని కూడా ఇంత ఇది లేకుండా ప్రతిపక్ష నాయకులు ఎమ్మెల్యేల ఇల్లు చుట్టూ తిరుగుకుంటా రాజకీయాలు చేస్తున్నాయి రేవంత్ రెడ్డి. పాలన కాదు, ఇది కేవలం నిరుద్యోగులను చంపడానికి చూసినటువంటి పాలన. అసలు నిరుద్యోగులు ఇది న్యాయమైన డిమాండ్. ఇది కంచెలేయాల్సిన అవసరం లేదు. శాంతియుతంగా చేస్తున్నటువంటి మీరు ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు కదా, ఏంటి అంటే ఏం ఆశించి చేస్తారు? ఎందుకంటే దీని వల్ల ఏమైనా మీకు లాభం జరిగింది అనుకుంటున్నారు? సార్ నాకు లాభం కాదు సార్. తెలంగాణలో 12 సంవత్సరాల నుంచి 34 లక్షల మంది నిరుద్యోగులు చచ్చిపోయేలాగా పరిస్థితిలో ఉన్నారు. వెయిట్ చేసి కళ్ళు కాయలు కాసిపోయినాయి. వాళ్ళకి న్యాయం చేయండి, నాకు కాదు. వాళ్ళ కోసం నేను చేసిన పోరాటం ఇది. నేను నా మీద నా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినారు. ఈ ఉద్యోగం తీసుకున్నా అని చెప్పేసి అది చేసిన ఇది చేసిన చెప్పేసి అది చేసి ఇక్కడ ఎందుకు వస్తున్నా? బ్రేక్ ఆఫ్. ఖబర్దార్ రేవంత్ రెడ్డి. తెలంగాణ ప్రభుత్వం మోతీలాల్ కూడా హాస్పిటల్ ఉన్నప్పుడు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తారు. కనీసం సంఘీభావం తెలపనీకి వస్తే కూడా ఈ ప్రభుత్వం మా పట్ల అందరి పట్ల విద్యార్థుల పట్ల రోడ్డు మీదకి వచ్చారు. కంపల్సరీ ఈ నిరుద్యోగులకు సంబంధించింది కంపల్సరీ అంశం 100% రేవంత్ రెడ్డి సర్కార్ కి మేము డిమాండ్ చేస్తున్నాం. మా పోరాటం ఆగాని తెలియజేసుకుంటాం. జై తెలంగాణ. పూర్ణమైపోయి ఇంత కష్టం చేసినా కూడా ప్రభుత్వం ఒక్క పోస్ట్ పెంచలేదు. ఇది అరాచక ప్రభుత్వం కదా? ఇది కరెక్ట్ పద్ధత? ఎన్ని ప్రభుత్వాలు మారినా మీ విద్యార్థుల భవిష్యత్తు మారదు సార్. ఇప్పుడు కనుక ఈ రోజు సాయంత్రం కల్లా నోటిఫికేషన్ రాకపోతే 2 రోజుల నుంచి 3 రోజుల్లో తెలంగాణ నిరుద్యోగ మార్చాలని పెడతాం. 30 లక్షల మంది నిరుద్యోగులు తెలంగాణ హైదరాబాద్ లో దింపుతాం సార్. మేము ఎవరి గైడ్ మిస్ గైడ్ అన్నది కాదు. ముఖ్యంగా ఆయనకు వాళ్ళ క్లారిటీ లేదు వచ్చినప్పుడు మేమేమంటాం, జీవోతో రావాలి. మేము మాట్లాడితే ఒప్పుకోము. Government should not have the discussion with the students. They should come with the demands and accept the demands and they should come with GO. నిరుద్యోగుల పక్షాన పోరాడతారన్న బల్మూరి వెంకట్ గాని తీర్మానం మల్లన్న గాని ఇంతవరకు మీ పక్షాన్ని ఏ విధమైన వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తొత్తులు అండి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ తొత్తులు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళ పదవులు వచ్చిన తర్వాత మాకోసం ఎందుకు కొట్లాడతారండి? వాళ్ళు మాకోసం ఎందుకు కొట్లాడతారు? మీరేం చేద్దాం అనుకుంటున్నారు లాస్ట్ గా? సార్ ఇప్పుడు మా డిమాండ్ పరిష్కరించాలి. గ్రూప్ 1 100 చేయాలి. గ్రూప్ 2 2000 చేయాలి. గ్రూప్ 3 3000 చేయాలి. డిఎస్సి పోస్ట్ పోన్ చేయాలి. మెగా డిఎస్సి 20 చేయాలి. ఇవి వేయకపోతే ఈ ఉద్యమాలు ఇట్లా కొనసాగుతూనే ఉంటాయి. ఈసారి చలో ఢిల్లీ చేస్తాం. రాహుల్ గాంధీ ముట్టి విరుస్తాం. ఈ రోజు ఇనప కంచెలేసి మిమ్మల్ని నిర్బంధించే కార్యక్రమం చేశారు. దీన్ని ఎలా చూస్తారు సార్? ఇది ప్రజాపాలన అంటారు సార్. మేమేమనుకున్నామమ్మా? మేము ఇక్కడ వచ్చి ఎందుకు వస్తున్నాం? నిరసన తెలిపి శాంతియుతంగా నిరసన తెలపడానికి వచ్చినాం. శాంతియుతంగా నిరసన తెలపడం కూడా తప్పేనా? నా ఆరోగ్యం బాగలేదు అయినా కూడా ఇక్కడ ఎందుకు వచ్చినండి? నేను గ్రూప్ 1 పోస్ట్ తీసుకున్నా. 2000 కోట్ల రూపాయలు తీసుకున్నాను. నేను 6 వచ్చి నన్ను కలిసినారా? ఇట్లా క్యారెక్టర్ అసాసినేషన్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? చేసినప్పుడు సార్ ఎవరైనా 1 కోటి రూపాయలు ఇచ్చి ఒక గ్రూప్ 1 ఇచ్చి ఉద్యోగం ఇస్తే వచ్చి మళ్ళీ ధర్నా చేయమని అంటారా? మరి అదే తీసుకున్నట్టు ఇక్కడ వచ్చి నేను ధర్నా ఎందుకు చేస్తా? వాళ్ళు పిలిపించిందా? నేను ఇక్కడ టీఎస్బీఎస్ ముట్టడి ఇచ్చిందా? మేము ఈ డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు ఈ ఉద్యమాలు ఇట్లా సాగుతూనే ఉంటాయి. ఈ ప్రభుత్వాన్ని